హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అయితే అందజేస్తున్నాను. సో ఇటీవల జేఎస్సి ఓకేనా, ఉద్యోగ ఐక్యవేదిక జేఏసీ ఐక్యవేదిక సో మేకతోటి సుచరిత గారికి ఒక వినతి పత్రాలు అయితే అందచేయడం అయితే జరిగింది. సో ఇందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే వయోపరిమితిపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో వయోపరిమితిని ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు 47 సంవత్సరాలు పెంచాలి అంటూ, అంతేకాకుండా పోలీసు ఉద్యోగాలకు కూడా వయోపరిమితి పెంచాలి అంటూ ఈ సందర్భంగా సో మంత్రి గారికి విన్నపాలు అందచేయడం జరిగింది. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ పైన కూడా ఎలాంటి అప్డేట్ అయితే చేయలేదు, అడగలేదు అని తెలుస్తుంది. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరిలో కనుక రిలీజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకేనా, రిలీజ్ అయితే మాత్రం చాలామందికి నిరుద్యోగులకు ఉపశమనంగా ఉంటుంది, సో మంచి అవకాశాలుగా ఉంటుంది అనేదే సో అందరి అభిప్రాయము, ఒక్కరిదే కాదు. సో వివరాలు అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ముఖ్యంగా వచ్చినటువంటి అంశం ఫ్రెండ్స్ ఇది, ఏపీపీఎస్సీ క్యాలెండర్ను అమలు చేయాలి. సో హోంమంత్రి సుచరిత గారికి విజ్ఞప్తి. చూడండి ఇక్కడ, గుంటూరు నవంబర్ 24 ఈరోజు. సో ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కృషి చేయాలని నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గారికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని కార్యాలయంలో హోంమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. నెక్స్ట్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పుడున్న పరిమితికి అదనంగా మరో 2 ఏళ్లు పెంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరడము జరిగింది. సో కానీ మరి మంత్రి గారు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు అనేది మనకైతే ఇక్కడ రాయలేదు ఫ్రెండ్స్. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశం అయితే మనకు స్పష్టంగా తెలియలేదు. ఓకేనా, కానీ చాలా వరకు కూడా ఫ్రెండ్స్ నిరుద్యోగులు, అంతేకాకుండా ఐక్య వేదికలు, ఓకే, సో అందరూ కూడా ప్రభుత్వం దగ్గర వినతి పత్రాలు అయితే అందచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి, డిఎస్సి నోటిఫికేషన్ గురించి. ఓకేనా, సో అందులో భాగంగానే వయోపరిమితి. ఓకేనా, చాలామంది అభ్యర్థులకు కూడా వయోపరిమితే పెద్ద సమస్యగా మారింది. ఓకే, సో పోలీసు ఉద్యోగాలకే కాకుండా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు కూడా 47 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మరి చూద్దాం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటారో. సో ప్రీవియస్గా కూడా మనకి ప్రభుత్వం తరపునే వయోపరిమితిని పెంచుతామంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, కానీ అధికారికంగా రాలేదు ఫ్రెండ్స్ అది. ఓకేనా, పేపర్ స్టేట్మెంట్ అనేది సో అఫీషియల్ కాదు. ఓకే, ఎప్పుడైతే జీవో రిలీజ్ చేస్తారో ఏజ్ పెంచుతున్నట్లుగా, అది మాత్రమే అఫీషియల్. ఓకేనా, సో అలాంటి అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో అందరూ కూడా తెలియచేయండి. సో ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మరి క్యాలెండర్? డిఎస్ అయితే మనకు కంపల్సరిగా 2021లో రావాల్సిందే ఫ్రెండ్స్. టెట్ నోటిఫికేషన్ కూడా మరి డిసెంబర్ ఎండింగ్ వరకు వస్తుంది అని అంటున్నారు. మరి చూడాలి, ఇప్పటికే 2 ఇయర్స్ అవుతుంది. ఇలాంటి నోటిఫికేషన్ అయితే టెట్ నోటిఫికేషన్ కూడా లేదు మనకి. సో చూద్దాం ఫ్రెండ్స్, మరి మీ కామెంట్ కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైం.